ఆ రోజు మిషు మాకు బలమైన ఒక ఎవిడెన్స్ని ఇచ్చింది. మిషులో అంటుకున్న ఆ గింజ, హత్య జరిగిన చోట్ల ఉన్న ఆ గింజ రెండు ఒకేలా ఉన్నాయి. అనుమానం వచ్చి ప్లాన్ జెనెటిక్ ల్యాబ్కి టెస్ట్కి పంపించినప్పుడు ఆ రెండు గింజలు ఒక చెట్టువే. హత్య జరిగిన చోటికి వెళ్ళొచ్చింది మీరే అని కన్ఫర్మ్ అయింది. దాంతోపాటు సీనా, మహాదేవ కల్లార చూసిన సాక్షులు. అశోక్ సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నాలుగైదు రోజుల ముందు నా భార్య కనపట్లేదని సెల్ఫ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇది మీ భార్య మొబైల్. మీరక్కడ వెళ్ళిన దానికి, ఆ హత్య జరిగిన దానికి అసలేం సంబంధం అని నాకు అసలు అర్థం కావట్లేదు సార్. మీలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని ఇలాంటి ఒక చోట్ల కూర్చోపెట్టి విచారించే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్లీజ్ సార్, ఏం జరిగిందో నిజం చెప్పండి. నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్నామే గాని సంతోషం లేదు. తల్లిదండ్రులు లేరని తనని ఎంతో ప్రేమగా చూసుకున్నాను సార్. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులో నిలవలేదు సార్. ఎవరి దిష్టి తగిలిందో తెలియలేదు సార్. అస్తమానం గొడవలే. ఒకరోజు ఒక కేసు ముగించుకొని లేటుగా ఇంటికి వెళ్ళాను. జ్యోతి, ఇంకా నిద్రపోలేదా? ఇంతసేపైనా భర్త ఇంటికి రాకపోతే ఏ అమ్మాయికి నిద్ర పడుతుంది చెప్పండి. ఈ రోజు స్టేషన్కి ఒక ముఖ్యమైన కేసు వచ్చింది జ్యోతి. 6 కుర్రాళ్ళు. ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. వాళ్లల్లో మొదటి కుర్రాడు మా నాన్నకి నేను ఒక్కడే కొడుకునని, మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని పేపర్స్ మీద సైన్ చేసి ఆస్తి నమ్మేశాడు. ఈ విషయం తెలిసిన వాడు అన్నయ్యలు ఎంతో ఆందోళనకు గురయ్యారు. వాడెంత తెలివైనవాడో తెలుసా? అది ఏ జ్యోతి, అయ్యో వదలండి. 24 గంటలు పని పని పని. అలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారు? స్టేషన్లోనే పడుకోవచ్చు కదా, ఇంటికి ఎందుకు వస్తున్నారు? నన్ను ప్రేమించినప్పుడు నేను పోలీసు వాడినన్న సంగతి నీకు తెలీదా? ఆ రోజు మాట్లాడలేదు, మరి ఈ రోజేంటి? నేను చేసే పని గురించి నీకు ఇప్పుడే అర్థమైందా? నా జీవితం ఇలా అవుతుందని ఆ రోజు నాకు తెలీదే. భర్తలందరూ పెళ్ళం బిడ్డల మీద చాలా ప్రేమగా ఉంటారు. మీకు అసలు ఆలోచనే లేదు. ఒంటరిగా ఇంట్లో ఉండి ఉండి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఒక బిడ్డ అయినా ఉండుంటే నా దృష్టి దాని మీద మళ్ళుండేది. మనకు ఆ భాగ్యం కూడా లేదే. మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా జ్యోతి, నేనొక్కడే కారణం ఉన్నట్టు మాట్లాడతావే? మీరు కాస్త ఊరుకుంటారా? డాక్టర్ చెప్పింది ఒకటైనా ఫాలో చేస్తున్నారా? చుట్టుపక్కన ఉన్న వాళ్ళు పిల్లలు లేరని ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? జ్యోతి, ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకూడదు. పిల్లలు పుట్టే టైం వస్తే పుడతారు. మీరిలాగే పనిని తిరుగుతుంటే ఏమీ జరగదండి. మీరు మాట్లాడడం చూస్తే మీ నడవడిక మీద నాకు అనుమానంగా ఉంది. జ్యోతి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నేను నీ భర్త అన్న విషయం మర్చిపోకు. నాకు గుర్తుందండి. మీరే నేను భార్యనని మర్చిపోయారు. ఇప్పుడంతా మీరు చేస్తున్నది చూస్తుంటే బయట మీకు వేరే ఫ్యామిలీ ఉందేమోనో అనిపిస్తోంది. ఏంటే వాగుతున్నావు? నిన్నెంతలా చూసుకుంటున్నాను? నా మీదే నమ్మకం లేదా నీకు? మనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేను కాదు, నువ్వు. ఇది నీకెలా చెప్పాలా అని నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. నువ్వేమో నా గురించే తప్పుగా మాట్లాడుతున్నావు. ఏయ్,
ఆట్లాడింది చాలు, పైకిలే. ఏయ్ జ్యోతి, లెమ్మంటుంటే. లెమ్మంటున్నానా? ఐఎమ్ సారీ, నేనేదో తెలియకుండా కొట్టేశాను. ఇకపై ఎప్పుడూ చేయి చేసుకోను, పైకిలే. జ్యోతి, సారీ అంటున్నానుగా, ఇకపై ఎప్పుడూ చేయి చేసుకోను. లే లే జ్యోతి, పైకిలే. జ్యోతి, 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 లే జ్యోతి, జ్యోతి, జ్యోతి. తత్తేరిక దరిద్ర పట్టిన బండి ఎప్పుడు చూసినా రిపేర్ అయిపోతుంది. ఇదిగో చూడండి, పక్కూర్లో దిగే వాళ్ళు ఎవరిని ఉంటే ఇక్కడే దిగి నడిచి వెళ్ళిపోండి. మేము ఈరోజు ఆ ఊరికి వెళ్ళాం, తిన్నగా వెళ్ళిపోతాం. ఏమంటున్నారన్న మీరు? టికెట్కి డబ్బులు తీసుకున్నారు కదా, ఇప్పుడు నడిచి వెళ్ళమని చెప్తున్నారు. చూడు స్వామి, నేను చెప్పేశాను, నువ్వు వెళ్ళేది వెళ్ళంది నీ ఇష్టం. రేయ్ పైన తీసుకురా. ఏట్రా ఓవర్. చంద్రు, ఆయనతో ఎందుకు గొడవ? మనం వేరే బస్సు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాంరా. ఈ బస్సు రిపేర్ అయ్యేలోపు మన ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. పద. వెళ్దాం పద. దారిలో ఏమైనా బండి వస్తుందేమో చూద్దాం. పద. జనని, మీ ఊరికి ఈ దారి తప్ప ఇంకే దారి లేదా? ఇటువైపు వెళ్ళి అటు పక్కకు తిరిగితే నడిచి వెళ్ళే దారుంది. అక్కడి నుంచి వెళ్తే మా ఊరికి 2 కిలోమీటర్లే. కానీ ఈ సమయంలో అక్కడ పులులు తిరుగుతాయని ఎవరూ వెళ్ళరు. 6 కిలోమీటర్లైనా కొండ చుట్టూ తిరిగే వెళ్తారు. పులులా? పడుకో. ఆడసింహంతో వస్తున్నటువంటి రాజసింహానికి పూలులంటే భయమా? పదా వెళ్దాం. వద్దురా, ఈ టైంలో ఎందుకు రిస్క్? ప్రేమ అనే రిస్క్ నే దాటి వచ్చేసాం, ఇదో లెక్క. పద వెళ్దాం. వద్దు చంద్రు. పద జనని.